ప్రభువు మీతో నుండనగాక. పునీత మార్కు వ్రాసిన శుభవార్తలోని భాగము. ఎనిమిదవ అధ్యాయము 14వ వచనము నుంచి 21వ వచనము వరకు. శిష్యులు తమ వెంట రొట్టెలను తెచ్చుకొనుటను మరచిపోయేరే. పడవలో వారి యొద్ద ఒక్క రొట్టె మాత్రమే ఉండెను. పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగరూకులై ఉండుడు అని యేసు శిష్యులను హెచ్చరించెను. మన యొద్ద రొట్టెలు లేనందున ఆయన ఇట్లు పలికెనేమో అని వారు తమలో తాము అనుకునరే. యేసు దానిని గ్రహించి, రొట్టెలు లేవని మీరేలా విచారించుచున్నారు? కనులారా చూచియు ఇంకనూ గ్రహింపలేరా? మీరెంతటి మందమతుల! మీకు కన్నులు లేవా? మీ చెవులో మొద్దుబారినవా? అప్పుడే మీరు మరచితిరా? 5 రొట్టెలను 5,000 మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలతో మీరెన్ని గంపలకు ఎత్తిర్తిరే అని అడగా 7 గంపలకని సమాధానమిచ్చరే. అంత మాత్రము అర్థము కాలేదా అని యేసు శిష్యులను మందలించెను. ఇది క్రీస్తు సువిశేషము. నాలుగు 4,000 మందికి ప్రభువు ఆహారాన్ని పెంచిపెట్టిన సంఘటన తరువాత పరిసయ్యులు తమను తాము సమర్థించుకోవడానికే కానీ లేక తమలో ఉన్న అహంభావాన్ని సంతృప్తిపరచుకోవడానికే కానీ ప్రభువును విశ్వసించడానికి అంతగా మనస్కరించక ప్రభువు నుంచే పరలోకము నుంచి ఒక గుర్తును ఇవ్వమని ప్రభువును కోరుతూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ప్రభువు సరస్సు మరో తీరానికి ప్రయాణమవుతూ ఉన్నారు. దారిలో ప్రభువు శిష్యులతో చెప్పినటువంటి ఈ మాటలు మన జీవితాలకు చాలా ఉపయోగకరమైనటువంటివే. ప్రభువు అంటూ ఉన్నారు, పరిసయ్యుల పులిసిన పిండి, హేరోదు పులిసిన పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి అంటూ శిష్యులను హెచ్చరిస్తూ ఉన్నారు, లేక అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఆ క్షణములో శిష్యులకు అర్థమైంది బాహ్యపరమైనటువంటి పిండి మాత్రమే. అంతకుముందే అద్భుతములో వాళ్ళ చేతులతోనే రొట్టెలు పెంచిపెట్టారు కాబట్టి ఎంతవరకు వాటిపైనే తమ మనసు లగ్నమై ఉంది. కాబట్టి తమ దగ్గర ఉంది ఒక రొట్టె కాబట్టి మరి మిగిలినటువంటి ఇంతమందికి ఆ ఒక్క రొట్టెతో ఎలా భోజనము అన్న ఆలోచన తప్ప అందరికీ సరిపడా కనీసం అన్ని 1,000 మందికి కాకపోయినా ఇప్పుడుంది 13 మందే కాబట్టి ఈ 13 మందికైనా సరిపడా ఆహారం తెచ్చుకోలేకపోయామే అన్నటువంటి మదన తప్ప వీరిలో మరో ఆలోచన లేకుండా పోతుంది. కానీ ప్రభువు హేరోదు పులిసిన పిండి, పరిసయ్యుల పులిసిన పిండి అని చెబుతూ ఉంటే హేరోదేమీ కంపెనీ పెట్టలేదు రొట్టెల కోసము, లేకపోతే పరిసయ్యులు కంపెనీ ఏమీ పెట్టలేదు. వాళ్ళకంటూ సపరేట్గా ఓ పులిసిన పిండి లేక రొట్టెల తయారీ ఉంది అని అనుకోవడానికి, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించడానికి నిజానికి వారి మనస్సులో మొద్దుబారాయి అని చెప్పుకోవచ్చు. ఇదే పరిస్థితి మనందరిలో కూడా ఉంటుంది అనేక సార్లు. అందుకే ప్రభువు తానే స్వయముగా సరి అయినటువంటి వివరణ ఇస్తూ ఉన్నారు. పులిసిన పిండి యొక్క లక్షణము ఏమిటి? మిగిలినటువంటి పిండినంతా కూడా పులియబారేటట్లు చేస్తూ ఉంటుంది. ఏ పిండిలో ఉంచినప్పటికీ కూడా ఆ పిండినంతా పులియబారేటట్లు చేస్తూ ఉంటుంది. అంటే పులిసిన పిండికి ఏ లక్షణాలైతే ఉంటాయో అవే లక్షణాలు అచ్చు మిగిలినటువంటి పిండికి వచ్చేటట్లు చేస్తూ ఉంటాయి. ఇది ప్రభువు గుర్తించమని కోరేది.
పరిసయ్యుల పులిసిన పిండిలో ఉన్నటువంటిది ఏమిటి, ఆ లక్షణము స్వభావము ఏమిటి అంటే వాళ్ళలో ఉన్నటువంటి అహంభావము, వాళ్ళలో ఉన్నటువంటి గర్వము, తామే చట్టాన్ని ఆచరించగలుగుతూ ఉన్నాము, తాము తప్ప మరెవ్వరూ ఆ పని చేయలేరు, తాము చేసేదే కరెక్టు అనేటువంటి అహంభావము ఒకవైపు ఉంటే, దాని పర్యవసానము ప్రభువుని నిరాకరించడము, ప్రభువుని చంపడానికి కుట్ర పన్నడము. కుట్ర కుతంత్రాలతో అంటే తాము తప్ప మరొకరు అక్కడ ఉండకూడదు, వాళ్లను అక్కడ నుంచి నిర్మూలించాలి అనేటువంటి కుట్రతో కూడినటువంటి స్వభావము. వారు పులిసిన పిండి అంటే వాళ్ళ స్వభావము. ఆ స్వభావము ఈ 3-4 అంశాలతో నిండి ఉంది. అందుకే ప్రభువు ఆ స్వభావం రాకూడదు అని చెప్పి అంటూ ఉన్నారు. కళ్ళ ముందు ఉన్నటువంటి దానిని గ్రహించలేనటువంటి స్వభావము శిష్యులకు రాకూడదు, పరిసయ్యుల స్వభావములో కలిసిపోకూడదు, ఇతరులపై కుతంత్రాలు కుట్రలు పన్నేటువంటి స్వభావము ఎట్టి పరిస్థితులలో కూడా రాకూడదు. వీళ్ళకెందుకు ఆ మాట చెబుతున్నారు అంటే ప్రభువుకు వచ్చేటువంటి ఆపదలు మరి వీళ్లలో కోపాన్ని పగను రగిల్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. తమతో ఉండే మనిషి, తమ యజమానుడు, తమ గురువు అయినటువంటి ప్రభువుకి అన్యాయం జరుగుతూ ఉంటే సహజంగా ఎవరూ కూడా తిరగబడకుండా ఉండలేరు. కానీ ఆ తిరుగుబాటు స్వభావము, వాళ్ళలో ఉండేటువంటి ఆ తిరుగుబాటు స్వభావము శిష్యులలోకి రానియకుండా జాగ్రత్త పడాలి. పులిసిన పిండి ఏ రకంగా మిగిలిన పిండిని కలుషితం అంటే ఆ స్వభావానికి అనుగుణంగా మార్చుకుంటుందో అలాగే ఈ పరిసయ్యుల స్వభావము వీళ్ళకు రాకూడదు. అది రాకుండా జాగ్రత్త పడాలి అని హెచ్చరిస్తూ ఉన్నారు. రెండవ పులిసిన పిండి హేరోదు. హేరోదు పులిసిన పిండి మొదటి నుంచి కూడా ఆయన స్వభావము హత్యలతోటే ప్రారంభమవుతూ ఉంటుంది. రెండవది వ్యభిచారములోనికి పోతూ ఉంటుంది. అంటే తన సోదరుని భార్యను ఉంచుకోవడం అనేటువంటిది చట్టరీత్యా నేరము కాబట్టి వ్యభిచారము క్రిందకే వస్తూ ఉంటుంది. తనలో ఉన్నటువంటి కోరికలను అదుపు చేసుకోలేనటువంటి స్థితి, అది నిస్సహాయ స్థితిలోనికి నెడుతూ ఉంటుంది. తనలో ఉన్నటువంటి ఒక బలహీనత ఆయనను పూర్తి నిస్సహాయనగా చేస్తూ ఉంటుంది. బప్తిస్త యోహాను గారిని చంపాల్సి వచ్చినప్పుడు ఆయనకు ఇష్టం లేదు వాస్తవానికి, అయినా నిస్సహాయుడు, ఏం చేయలేకపోతూ ఉన్నాడు. అందుకోసమే ఆ నిస్సహాయతలోనే ఆ మనిషిని చంపేసేటువంటి దుస్థితికి ఆయన దిగజారుతూ ఉన్నాడు. కాబట్టి అలాంటి దుస్థితి వీళ్లకు రాకూడదు. ఆ పులిసిన పిండి, ఆ స్వభావము తమలో కలిసిపోకుండా ఉండాలి, ఏ బలహీనతలకు లొంగిపోకుండా ఉండాలి. అలా జాగ్రత్త తీసుకోకపోతే తీసుకోలేనటువంటి యోధా ఇస్కారియోతో తమ ప్రాణాలు ఎలా పోగొట్టుకుంటూ ఉన్నాడో అదే జరుగుతూ ఉంటుంది. దాన్ని మనసులో పెట్టుకునే ప్రభువు అలాంటి బలహీనతలకు లోను కాకుండా అప్రమత్తంగా ఉండాలి. అలాంటి పులిసిన పిండి తమ దరి చేరనీయకుండా ఉండాలి. ఉంటేనే ఆ స్వభావము తమలోకి ప్రవేశించకుండా ఉంటుంది. దురదృష్టవశాత్తు ఒకరిలో ప్రవేశించింది, కానీ అది రాకుండా జాగ్రత్త పడాలి. స్వార్థము అనేటువంటిది రాకుండా చూసుకోవాలి. అందుకే శిష్యులను హెచ్చరిస్తూ ఉన్నారు. చివరకు అది కూడా హత్యలకే దారి తీస్తూ ఉంటుంది. మనుషులను చంపేటువంటి దుస్థితికి మనిషిని తీసుకుని వెళుతూ ఉంటుంది. ఇలాంటి స్వభావానికి లోను కాకుండా ఉండాల్సినటువంటి అవసరము శిష్యులకు ఎంతైనా ఉంది. ఎందుకు అంటే వాళ్ళు క్రీస్తు ప్రతినిధులుగా జీవించాల్సినటువంటి అవసరము ఉంది. క్రీస్తు సందేశాన్ని, దైవరాజ్య సందేశాన్ని అందించాలి. అది అందించాలి అంటే దాని లక్షణాలు కేవలము ప్రేమ, సేవ, క్షమ, ఈ లక్షణాలే తమలో ఇముడ్చుకోవాలి. ఈ పులిసిన పిండి మాత్రమే, ఈ 3 లక్షణాలు కలిగినటువంటి పులిసిన పిండి తమ వద్ద ఉండాలి. కానీ మిగిలినటువంటి హేరోదు స్వభావముతో కూడిన పులిసిన పిండి కానీ, పరిసయ్యుల స్వభావముతో కూడిన పులిసిన పిండి కానీ తమ దరి చేరకూడదు, తమలో కలిసిపోకూడదు. అందుకు అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అది ప్రభువు నాడు శిష్యులను హెచ్చరించినటువంటిది. ఇదే హెచ్చరిక ఈరోజు మనందరికీ కూడా జారీ చేస్తూ ఉన్నారు. అనేక రకాలైనటువంటి అక్కడ 2 రకాల పులిసిన పిండిని గురించి ప్రభువు ప్రస్తావించారు. కానీ మన చుట్టూ రకరకాలైనటువంటి పులిసిన పిండిలు ఉంటూ ఉన్నాయి.
మరి ఎలాంటి దుష్ట స్వభావాలు అంటే వాటి నుంచి దూరంగా పొమ్మని మళ్ళీ ప్రభువు ఎప్పుడూ చెప్పలేదు. అందరితో కలిసిపోవాలి, అందరితో కలిసి ఉండాలి. అది సామాజిక జీవనము. ఈ సామాజిక జీవనములోనే వివిధ రకాలైనటువంటి దుష్టత్వముతో కూడిన పులిసిన పిండి తమలో కలిసిపోకూడదు. తమ స్వభావము వాళ్ళ స్వభావములోకి మారకుండా జాగ్రత్త పడాలి. ఎప్పటికప్పుడు తమలో ఎప్పుడూ మంచి స్వభావము, క్రీస్తు స్వభావము మాత్రమే, క్రీస్తు పులిసిన పిండి మాత్రమే మనలో ఉండాలి తప్ప మిగిలినటువంటి దుష్టత్వముతో కూడిన ఏ పులిసిన పిండి కానీ, స్వార్థము కానీ, పగ కానీ, ద్వేషాలు కానీ, ఇలాంటివి ఏ రకమైన పులిసిన పిండి ఎవరిలో ఉన్నప్పటికీ, మన స్వంత వాళ్ళలో ఉన్నప్పటికీ, మన సహచరులలో ఉన్నప్పటికీ దాన్ని గురించి జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. మనము క్రీస్తును ధరించిన వారముగా క్రీస్తు పులిసిన పిండి మనలో కలిసిపోయేటట్లు చేసుకొని మనము కూడా క్రీస్తు మాదిరిగా పులియబారేటట్లుగా ఉండాలి తప్ప మళ్ళీ మనము ఎక్కడ అడుగు పెడితే అక్కడ మనమే ఒక పులిసిన పిండిలా మన క్రైస్త స్వభావాన్ని వాళ్ళలో కలిసిపోయేటట్లు, వాళ్ళు ఈ క్రీస్తు స్వభావంలోకి మారేటట్లు చేయాలి తప్ప ఇతర కక్షలతో కూడుకున్నటువంటి లేక ఈ హానికరమైనటువంటి ఏ పులిసిన పిండి మన జీవితాలలోకి ప్రవేశించకుండా జాగ్రత్త వహించాలి. అప్పుడే మనము క్రీస్తు ప్రతినిధులముగా, దైవరాజ్య వారసులముగా బయట ప్రపంచంలో అడుగు పెట్టగలము. ప్రభువు ప్రారంభించినటువంటి లేక బోధించినటువంటి ఈ దైవరాజ్యాన్ని అందరికీ విస్తరింపచేస్తూ ప్రతి వారిని కూడా దీనిలో భాగస్థులను చేయడానికి మనతో పాటు అవకాశము కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విజ్ఞత రకరకాలైనటువంటి దుష్ట పులిసిన పిండిల నుంచి మనలను మనము సంరక్షించుకోవడానికి వాటిని మొదటిగా గ్రహించేటువంటి విజ్ఞతను ప్రసాదించమని, తద్వారా వాటిని వేరు చేయగలిగి కేవలము క్రీస్తు స్వభావముతో కూడినటువంటి పులిసిన పిండిని మాత్రమే మనలో కలవనీయగలిగేటువంటి శక్తిని, నిబద్ధతను మనకు దయచేయమని, తద్వారా మనమంతా కేవలము క్రీస్తు పులిసిన పిండి మాదిరిగా మాత్రమే తయారయ్యే భాగ్యాన్ని ప్రసాదించమని, అందుకు అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.